చంపమని దేవేంద్రుడు నిన్ను పంపాడు అని మాతలి అర్జునుడికి చెప్పాడు. ఇంతలో రథం ఆ నగర ద్వారం వద్దకు చేరుకుంది. ఇక అర్జునుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రారంభానికి సూచనగా ఇంద్రుడు బహూకరించిన దేవదత్తమును తీసి సమర శంఖం పూరించాడు. ఆ శంఖం నుంచి వెలువడిన శబ్దం ఆ నగర వీధులలో ప్రతిధ్వనించింది. ఆ ధ్వని విని వినగానే సమస్త రాక్షస సైన్యం ఒక్కసారిగా దెబ్బతిన్న తాచుల్లా కదలి వచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టాయి. వారందరి చేతుల్లో అనేక రకాల ఆయుధాలు, చిత్ర విచిత్రమైన శస్త్రాలు ఇమిడి ఉన్నాయి. ఆ రాక్షసుల దేహాలు కారు చీకట్లను పోలిన రంగుతో అతి భయంకరంగా ఉన్నాయి. 3 కోట్ల మంది అతి భయంకరమైన రాక్షసులు ఆయుధాలను ధరించి అర్జునుణ్ణి చుట్టుముట్టగా వారి మధ్యలో అనువంతైన భయం లేకుండా చేతిలో గాంధీవాన్ని పట్టుకుని పెదవి మీద చిరునవ్వుతో జింకలను వేటాడడానికి వచ్చిన సింహంలా అర్జునుడు రథంపై నిలుచుని ఉన్నాడు. అర్జునుడికి నివాత కవచులకి మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. చేతికి దొరికిన ఆయుధాలను ప్రయోగిస్తూ ఆ రాక్షసులు మూకొమ్మడిగా అర్జునుడి మీదకు దూకారు. దానితో అర్జునుడు విజృంభించి గాంధీవాన్ని ఎక్కుపెట్టి తన మీదకు వస్తున్న ప్రతి రాక్షసుడిని 10 బాణాలతో కొట్టి వారిని పడగొట్టాడు. అయినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జునుడి రథం ముందుకు కదలడానికి వీలు లేకుండా భూమి ఆకాశాలను కనుమరుగు చేసేలా రాక్షసులు బాణాల వర్షం కురిపించారు. అది చూసి ఆకాశాన నిలబడి వీర భీకర పోరుని తిలకిస్తున్న దేవతలు నివ్వెరపోయారు. రథం నడుపుతున్న మాతలి ఆ బాణ పరంపరని చూసి భయంతో రథపగ్గాలు వదిలేశాడు. దానితో వెంటనే అర్జునుడు ఆ రథపగ్గాలను పట్టుకుని తన చేత్తో రథం నడుపుతూనే మరొక చేత్తో బాణాలను ప్రయోగిస్తూ ఆ రాక్షసులను ఎదుర్కొంటున్నాడు. అర్జునుడు వేసే ప్రతి బాణం రాక్షసుల శరీరాలను చీల్చుకొని పోతున్నాయి. రాక్షసుల భారీ కలేబరాల నుంచి కారుతున్న నెత్తుటి ధారలు వరదలై పారుతున్నాయి. కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా అర్జునుడు వేసే బాణాలు రాక్షసుల శరీరాలను తాకగా వారి దేహం నుంచి కారే రక్తపు దారలు సెలయేళ్లను తలపిస్తున్నాయి. అర్జునుడితో ఎదురుగా పోరాడి గెలవలేని రాక్షసులు మాయాయుద్ధం మొదలుపెట్టారు. అర్జునుడి మీదకు వర్ష బాణాలను ప్రయోగించారు. దానితో ఆకాశం నుంచి కొండపోత వర్షం కురవడం ప్రారంభమయ్యింది. వెంటనే అర్జునుడు ఒక్క బాణంతో ఆకాశంలోని మేఘాలను చెదరగొట్టి ఆ వర్షపు చినుకులను పటాపంచలు చేశాడు. వెంటనే రాక్షసులు రాళ్ల వర్షం కురిపించారు. దానితో అన్ని వైపుల నుంచి అర్జునుడి మీదకు పెద్ద పెద్ద బండరాళ్లు దూసుకు వస్తున్నాయి. అర్జునుడు పిడుగు బాణంతో ఆ బండరాళ్లను పిండి పిండి చేశాడు. అది చూసిన రాక్షసులు కోపించి ఆగ్నేయ వాయువ్యాస్త్రాలు రెండింటినీ కలిపి అర్జునుడి మీదకు ప్రయోగించారు. దానితో అగ్గినిప్పులు గాలితో సహా కలిసి వచ్చి అర్జునుడి మీద పడుతున్నాయి. వెంటనే అర్జునుడు వారణాస్త్రాన్ని ప్రయోగించి ఆ నిప్పు రవ్వల వేడిని చల్లార్చాడు. అంతలోనే రాక్షసులు ఉగ్రమైన చీకటి అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాల ప్రభావానికి నలుదిశలలోనూ చీకటి కమ్ముకుంది. దిక్కులే తెలియడం లేదు. ఆ అంధకారంలో హడలెత్తిపోయిన మాతలి తెలివి తప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు. చీకట్లో గుర్రాలు రథం లాగడం మాట అటుంచి అడుగు తీసి అడుగు వేయడం లేదు. అంతలో తెలివి తెచ్చుకున్న మాతలి అర్జునుడు కనబడక, అర్జునా ఎక్కడ ఉన్నావు అంటూ భయంతో కేకలు వేసి, అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన యుద్ధం కూడా ఇంత భయం కలిగించలేదు. ఆ రాక్షసులు పరాక్రమంతో మదించి ఉన్నారు. అందుకే ఈ యుద్ధం ఇంత ఘోరంగా ఉంది అని వాపోయాడు. కాని ఆ మాటలకు అర్జునుడు రవ్వంతైనా చలించలేదు. మాతలి భుజంపై తన చేతిని పెట్టి, మాతలి భయపడొద్దు, ఇప్పుడే ఈ రాక్షసులను వధిస్తాను అని అతడికి ధైర్యం చెప్పి మనసులో సూర్యుణ్ణి ప్రార్థించి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని వదిలాడు. దాంతో ఎక్కడి చీకట్లక్కడ మటుమాయమైపోయాయి. అది చూసి దేవేంద్రుడు మిగిలిన దేవతలు సంతోషించారు. నివాత కవచుల గుండెలు ఒక్కసారిగా జారిపోయాయి. మాతలి భలా అంటూ ఆనందంతో అర్జునుడిని మెచ్చుకున్నాడు. అర్జునుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి రెట్టించిన పరాక్రమంతో చెలరేగిపోయాడు. విడుపు విరామం లేకుండా గాంధీవానికి పనిచెప్పి బాణాల మీద బాణాలు వేసి లక్షల సంఖ్యలో రాక్షసులను సంహరించాడు. పర్వతాలను పోలినట్టుగా కుప్పలు కుప్పలుగా చచ్చిపడ్డారు నివాత కవచులు. కనులు మూసి తెరచేలోగా వందలు వేల రాక్షసులు చచ్చిపడుతుంటే భూమి గజగజలాడింది. చివరికి ఒకరు కూడా మిగలకుండా సమస్త రాక్షస సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఆ తరువాత మాతలి రథం నడుపుతుండగా అర్జునుడు తిరిగి దేవలోకం వస్తూ ఉంటే దారి మధ్యలో వారికి ఒక తపోవనం ఎదురయ్యింది.
ఆ వనం మధ్యలో వింతైన బంగారు పట్టణం ఒకటి కనిపించింది. నడిచే నేల నుంచి తల పైకెత్తి చూస్తే కనిపించే ఎత్తైన భవనాల వరకు ప్రతీదీ బంగారంతో చేసినదే. ఆ నగరాన్ని చూసి ఆకర్షితుడైన అర్జునుడు మాతలితో ఈ పట్టణం ఎవరిది అని అడిగాడు. దానికి మాతలి, ఇది హిరణ్యపురం. పూర్వం పులోమ, కాలక అనే 2 రాక్షస స్త్రీలు కఠోర దీక్షతో బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ రాక్షస స్త్రీలు, మా కుమారులకు ఎటువంటి కష్టాలు ఉండకూడదు, దేవతల చేతగాని రాక్షసుల చేతగాని నాగుల చేతగాని ఎవరి వలన చావు రాకూడదు, వారి కోసం ఒక అందమైన బంగారు నగరం కావాలి, అది ఆకాశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేలా ఉండాలి అని వరం కోరారు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఈ నగరం రాక్షసులకు నిలయంగా మారింది. ఆ రాక్షస స్త్రీల కుమారులైన పౌలోములు, కాలకేయులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు మొత్తం 65,000 మంది రాక్షసులు. వారిదే ఈ హిరణ్యపురం అని చెప్పాడు. అది విన్న అర్జునుడు, అయితే మన రథాన్ని హిరణ్యపురం మీదకు పోని అని ఆదేశించాడు. అర్జునుడు చెప్పాడో లేదో వాయువేగంతో రథాన్ని ఉరికించి క్షణాలలో హిరణ్యపురం దగ్గరకు అర్జునుణ్ణి తీసుకువెళ్లాడు మాతలి. మెరుపు తీగలా దూసుకు వచ్చిన ఆ రథాన్ని చూసి స్వయంగా ఇంద్రుడే దిగివచ్చాడని భావించిన ఆ రాక్షసులు కోపంతో ఊగిపోయారు. వెంటనే 60,000 మంది రాక్షసులు కొన్ని వేల రథాలతో అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చారు. అది చూసి అర్జునుడు వెంటనే తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి కొన్ని విచిత్రమైన బాణాలను వారిపై ప్రయోగించాడు. వెంటనే ఆ బాణాల నుంచి పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు పుట్టుకొచ్చి ఆ రాక్షసుల రథాలకు అడ్డుగా నిలిచాయి. దానితో ఆ రాక్షసులు హిరణ్యపురంతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయారు. అయినా అర్జునుడు వదల్లేదు. వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా తన బాణాలతో వారు వెళుతున్న దారికి అడ్డంగా ఆకాశంలో అడ్డుకట్టవేశాడు. దానితో వేరే దారి లేక ఆ రాక్షసులు తిరిగి భూమి మీదకు వచ్చారు. కాని వారితో యుద్ధం చెయ్యడం వల్ల సమయం వృధా అనుకున్న అర్జునుడు తన గాంధీవానికి ఉన్న వింటి నారిని పూర్తిగా లాగి మనసులో శివుణ్ణి ధ్యానించాడు. వెంటనే ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై అర్జునుడి ధనస్సుపై చేరి వాటి శక్తితో పాశుపతాస్త్రం ప్రత్యక్షమయ్యింది. అర్జునుడు ఆ అస్త్రాన్ని రాక్షసులపై గురిపెట్టి వదిలాడు. ఆ దివ్యాస్త్ర ప్రభావం ఓ అద్భుతం. అర్జునుడు వదిలిన బాణం నుంచి యక్షులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు, గంధర్వులు, నాగులు, సింహాలు, పులులు, ఏనుగులు లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చి ఆ రాక్షసులపై విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్టుగా చంపి కళ్ళు మూసి తెరిచే లోపల 60,000 మంది కాలకేయులను, పౌలోములను ఒక్కరు కూడా మిగలకుండా చంపేశాయి. అలా నివాత కవచులను, పౌలోములను, కాలకేయులను సమూలంగా సంహరించి అర్జునుడు దేవలోకం చేరుకున్నాడు. జరిగిన విషయమంతా మాతలి దేవేంద్రుడితో చెప్పాడు. అది విని సంతోషించిన ఇంద్రుడు ప్రేమగా అర్జునుడిని ఆలింగనం చేసుకుని, దేవతలకు మహోపకారం చేశావు పుత్ర, నాకు మహదానందంగా ఉంది. ఎంతటి భయంకరమైన యుద్ధమే సంభవించని, ఎంత గొప్ప వీరుడికైనా నీ ముందు నిలిచి యుద్ధం చెయ్యడం సాధ్యం కాదు అని ఆశీర్వదించి, భూలోకంలో నీ సోదరులు నీకోసం ఎదురుచూస్తున్నారు. ఇక నీవు వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది. వెళ్లి వారికి ఆనందం కలిగించు అని చెప్పి దేవేంద్రుడే స్వయంగా అర్జునుడిని ధర్మరాజు వద్ద విడిచిపెట్టాడు. అలా తన ఇంద్రలోక విశేషాలను అర్జునుడు ధర్మరాజుకి వివరించాడు. తమ్ముడు సాధించిన మహాకార్యం విన్న ధర్మరాజుకి భూలోక సామ్రాజ్యం యావత్తూ అప్పుడే తన చేతిలో పడినంత ఆనందం కలిగింది. అర్జున, నీకు దేవతలు ప్రసాదించిన దివ్యాస్త్రాలను ఒకసారి మాకు ప్రయోగించి చూపించు అని ధర్మరాజు అర్జునుడిని కోరాడు. అన్న ఆదేశాన్ని శిరసావహిస్తూ అర్జునుడు తన వద్దనున్న దివ్యాస్త్రాల పేర్లు, వాటి అపార శక్తి గూర్చి వారికి వివరించి వాటిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. తన గాంధీవాన్ని చేత్తో పట్టుకుని కనులు మూసుకుని తన మనసులో దివ్యాస్త్ర మంత్రాలను స్మరించబోయాడు. అతడలా దివ్యాస్త్రాలను ప్రయోగించబోయేసరికి భూమండలమంతా ఒక్కసారిగా గిరగిరా తిరగడం ప్రారంభమయ్యింది. సముద్రాలలోని అలలు ఆకాశానికి ఎగసిపడుతున్నాయి.
కనిపిస్తున్నాయి. గ్రహణం పట్టినట్టు సూర్యుడు నల్లబడిపోయాడు. అప్పటిదాకా తపస్సులో నిమగ్నమైన పరమశివుడు ఏదో పెద్ద అనర్థం జరగబోతోందని గ్రహించి ఒక్కసారిగా తన కనులు తెరచి చూశాడు. దేవతలందరూ పరుగు పరుగున ఆకాశాన చేరి నారదుడిని అర్జునుడి వద్దకు పంపారు. అర్జునుడు దివ్యాస్త్ర ప్రయోగం చేసేలోపే వాయువేగంతో అక్కడికి చేరుకున్న నారదుడు అర్జునుణ్ణి అడ్డగించి, అర్జునా, ఆగు, ఇవి సిద్ధాస్త్రాలు. కారణం లేకుండా వీటిని ప్రయోగిస్తే ముల్లోకాలను ఇవి దహించి వేస్తాయి అని హెచ్చరించాడు. దానితో అర్జునుడు తన ప్రయత్నాన్ని వదులుకున్నాడు. పరిస్థితి అంతా తిరిగి చక్కబడింది. నారదుడు తిరిగి దేవలోకం వెళ్లిపోయాడు. అయితే పాండవులు గంధమాధవ పర్వతాలపై 10 నెలల పాటు నివసించారు. ఆ తరువాత కాలినడకన ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను, వివిధ ప్రదేశాలను సందర్శించి హిమాలయాలకు చేరుకుని 1 సంవత్సరం పాటు అక్కడే గడిపారు. అయితే ఓ రోజు వేట కోసమని భీముడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో తిరిగి తిరిగి అలసిపోయిన భీముడికి అక్కడ ఓ మహా సర్పం ఒకటి కనిపించింది. పసుపు పచ్చగా నెగనెగలాడుతూ పెద్ద పెద్ద కళ్ళతో అతి భయంకరంగా ఉంది ఆ సర్పం. ఆకలితో పెద్దగా నోరు తెరచి ఆవలించగా చూడడానికి ఆ పాము నోరు ఒక గుహలా, అందులోనున్న నెలవంకల్లాంటి 4 పదునైన కోరలు దారుణంగా మెరుస్తూ కనబడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొగలు కక్కుతూ బుసలు కొడుతున్న ఆ పాము యొక్క భయంకర రూపాన్ని చూస్తుంటే ఇంతకంటే యముడే నయమనిపిస్తుంది. మాంసానికి ఆశపడిన ఆ సర్పం ఒక్కసారిగా భీముడి చేతులను తన నోటితో పట్టుకొని అతడు కదలడానికి వీలు లేకుండా అతడి శరీరాన్ని తన తోకతో పెనవేసి చుట్టేసింది. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ సర్పం యొక్క పట్టు నుంచి విడిపించుకోలేకపోయాడు. తన 1000 ఏనుగుల బలం పిసరంత కూడా పనికి రాకుండా పోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడు తన మనసులో, అసలు ఈ సర్పానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సాధారణమైన పాము కాదు, ఇందులో ఏదో మహిమ దాగి ఉంది అనుకుని ఆ సర్పం వైపు చూస్తూ, సర్పరాజా, నేను భీముణ్ణి, పాండురాజు కుమారుణ్ణి. నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు ఎవరికైనా సరే యుద్ధంలో నా ముందు నిలవలేరు. పులులను, సింహాలను సైతం ఒక్క గుద్దుతో చంపగలను. ఇంతటి బలవంతుడినైనా నన్ను నీవు ఎలా బంధించగలిగావు? ఇది నీకు సహజంగానే వచ్చిన బలమా, లేదా ఏదైనా వరం వల్ల కలిగిందా అని అడిగాడు. దానికి ఆ పాము భీముడితో మానవ భాషలో మాట్లాడుతూ, అవును, నాకు ఈ శక్తి వరం వల్లనే కలిగింది. ఎంతటి బలవంతులైనా ఈ అడవిలో నా ముందు గడ్డి పూచలా మారిపోతారు. సింహాలు, ఏనుగులు సైతం నాకు ఆహారం కావలసిందే. భీమా, ఈరోజు నీవే నాకు ఆహారం. కాని ఏం చెప్పను, ఒకప్పుడు దేవేంద్రుని పదవిని అధిష్ఠించాను. కాని మదమెక్కి దేవపురుషులను అవమానించి శాపం పొంది ఈ కారడవిలో పాములా పడి ఉన్నాను అని దిగులు చెందాడు. అప్పుడు భీముడు, కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకొని ఏం లాభం? పరిస్థితులు ఎలా ఉన్నా సరే చలించకుండా ఉండడమే వీరుల లక్షణం. మనం ఎంత ప్రయత్నించినా విధి విధానాన్ని మార్చలేం కదా. అంతవరకు ఎందుకు, నా సంగతే చూడు. మహాబలవంతుణ్ణి అయ్యుండి నీకు చిక్కి ఈ అవస్థకు వచ్చాను. నా చావు గురించి నాకు బాధలేదు. కాని రాజ్యం పోగొట్టుకుని ఘోరమైన ఈ కొండ అడవుల్లో తిరుగుతున్నారు నా అన్నదమ్ములు. నేను కనబడక వారు ఎంత దుఃఖిస్తారో అని మాత్రం బాధగా ఉంది అని చింతించాడు. భీముడు ఇలా దురావస్థలో ఉండగా అడవిలో నివాసం వద్దనున్న ధర్మరాజుకి భయంకరమైన నక్కకోత ఒకటి వినబడింది. అది విన్న ధర్మరాజుకి మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఏదో ఆపద రాబోతోందని అనిపించింది. వెంటనే తన తమ్ముళ్ల వైపు చూశాడు. వారిలో భీముడు కనబడలేదు. దానితో ద్రౌపదికి మిగిలిన పాండవులను రక్షణగా ఉంచి తాను భీముడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. దారి మధ్యలో నేలపై తనకి భీముడి పాదాల గుర్తులు కనబడ్డాయి. ఆ గుర్తులలోని మత్స్య నాగలి రేఖలను బట్టి అవి భీముడి అడుగుజాడలేనని నిశ్చయించుకుని ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్లిన ధర్మరాజు కొండ శిఖర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన ధర్మరాజు కంటికి తన తమ్ముడు భీముడు ఒక కొండ చిలువ చేతిలో చిక్కుకొని కనిపించాడు. అది చూసి ఒక్కసారిగా ధర్మరాజు నిర్ఘాంతపోయాడు. అయితే క్షణక్షణానికి ఆ సర్పం తన పట్టుని బిగించి భీముడిని నులిచేస్తోంది. ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు భీముడు. అది చూసి నిర్ఘాంతపోయిన ధర్మరాజు, ఏంటి, అమిత బలసంపన్నుడైన భీముడు ఒక పాము చేత చిక్కి సామాన్య మానవుడిలా విడిపించుకోలేక అవస్థపడుతున్నాడా అనుకుని తన తమ్ముడు పడుతున్న బాధను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత వెంటనే ధర్మరాజు ఆ పాము వద్దకు వెళ్లి, అయ్యా, నువ్వు దేవతవో రాకాసివో లేక నిజంగా సర్పానివో నాకు తెలియదు.
నేను ధర్మరాజును. నువ్వు నా తమ్ముడిని పట్టుకుంది నిజంగా మాంసం కోసమే అయితే నీ ఆకలి తీరేంత లేడి మాంసం తెచ్చి పెడతాను. దయచేసి నా తమ్ముడిని విడిచిపెట్టు అని ప్రార్థించాడు. దానికి ఆ సర్పం, ధర్మరాజా, నేను శాపం పొంది ఈ జన్మలో ఇలా పాముగా పుట్టాను. అయితే నీవు అడిగినట్టుగా వేరొక ఆహారం తీసుకుని ఇతన్ని విడిచిపెట్టడం అసంభవం. కాని నువ్వు గనుక నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే నీ తమ్ముడిని నీతో తీసుకువెళ్లొచ్చు అని పలికింది ఆ సర్పం. దానికి ధర్మరాజు, అయ్యా, మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలనో లేదో నాకు తెలీదు. కాని నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ సర్పం తన మొదటి ప్రశ్నగా ధర్మరాజు వైపు చూస్తూ, బ్రాహ్మణుడు అంటే ఎవరు? మనిషి తన జీవితంలో తెలుసుకోదగ్గ అత్యున్నత విషయం ఏమిటి అని అడిగింది. దానికి ధర్మరాజు, సత్యము, దానము, క్షమ, సత్ప్రవర్తన, అహింస, తపస్సు, దయ మొదలగు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతడే బ్రాహ్మణుడు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా సుఖదుఖాలను సమానంగా స్వీకరించడమే మనిషి తెలుసుకోదగిన అతి గొప్ప విషయం అని చెప్పాడు. దానికి ఆ సర్పం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ బ్రహ్మము, సత్యము సమానమే. అలాంటప్పుడు నీవు చెప్పిన సత్యం, దానం వంటి గుణాలు ఒక శూద్రునిలో కనిపిస్తే అతడు బ్రాహ్మణుడు అవుతాడా అని అడిగింది. దానికి ధర్మరాజు, దయ, సత్యం మొదలైన గుణాలు ఒక శూద్రునిలో కనిపిస్తే అతడు శూద్రుడు కాదు. అలాగే ఈ గుణాలు లేని బ్రాహ్మణుడు కాదు. కాబట్టి ఈ సద్గుణాలు ఎవరిలో ఉంటే వారినే బ్రాహ్మణుడు అని అనాలి అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ సర్పం, నీవు చెప్పినట్టుగా మనిషి ప్రవర్తన బట్టే మనుషుల యొక్క జాతులను నిర్ణయిస్తే జాతి విభాగం ఏం కావాలి అని అడిగింది. దానికి ధర్మరాజు, నిజానికి పుట్టుకను బట్టి మనుషులలో జాతులను విభజించడం అనేది చాలా దుస్తరమైన పని. ఒక మనిషి గొప్పతనాన్ని చెప్పేవి ఆ వ్యక్తుల యొక్క నడవడిక, ప్రవర్తన, అలాగే సంస్కారం, అంతేగాని అతడి పుట్టుక కాదు. కాబట్టి మనిషి డబ్బును రక్షించుకోవడం కంటే గుణ, శీలములను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ సర్పం మరొక ప్రశ్న వేస్తూ, ఇతరులకు అపకారం చేసి కూడా, అసత్యం పలికి కూడా అహింసా ధర్మాన్ని కఠినంగా పాటించేవారు మహాత్ములు. వారు పుణ్యలోకాలని పొందుతారు అని అంటారు. అహింస అంతటి విశేష ప్రాధాన్యతను ఎలా పొందింది అని అడిగింది. దానికి ధర్మరాజు బదులిస్తూ, దానం చెయ్యడం, ఇతరులకు సహాయం చెయ్యడం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం, అహింసను పాటించడం అనేవి 4 ఉత్తమ ధర్మాలు. కాని వాటిలో అహింస విశేషమైనది. ఎందుకంటే దేవతలు, మనుషులు, జంతువులు అనేవి మనిషికి కలిగే జన్మలు. అయితే దానం మొదలైన ధర్మాలను పాటిస్తే అహింసా మార్గంలో నడిచే మనిషి దైవత్వాన్ని పొందుతాడు. కాని ఎల్లప్పుడూ హింస చేస్తూ తోటి ప్రాణులను పీడించే వ్యక్తి మళ్లీ జన్మలో జంతువుగా జన్మిస్తాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడింది అని చెప్పాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలన్నీ విని సంతోషించిన ఆ భారీ సర్పం, ధర్మరాజా, సకల ధర్మాలు తెలిసిన మహాజ్ఞానివి నీవు. నీ సమాధానాలు విన్న తరువాత కూడా నీ తమ్ముడిని విడిచిపెట్టకుండా ఎలా ఉండగలను అని చెప్పి భీముడిని బంధ విముక్తి చేసింది. ఆ తరువాత ధర్మరాజు భీముడు చూస్తుండగానే ఆ మహాసర్పం తన పాము శరీరాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని ధరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు, మహాత్మా, అసలు మీరెవరు? చూడటానికి దేవపురుషుడిలా ఉన్నారు. ఇలా పాము రూపంలో ఈ అడవిలో ఉండవలసిన పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి అతడు, ధర్మరాజా, నా పేరు నహుషుడు. నేను చంద్రవంశీయుడిని. మీ పూర్వీకులకు పూర్వుణ్ణి. నేను స్వర్గలోకానికి రాజుగా ఉండేవాడిని. దివ్య విమానాలపై ఆకాశ మార్గంలో విహరించేవాణ్ణి. ఋషులు, దేవతలు, యక్షులు, నాగులు ఎవరైనా సరే నా ముందు తల వంచుకొని నిలబడేవారు. నేను కన్నెత్తి చూస్తే చాలు ఎంతటి వాడి తేజస్సైనా హరించిపోయేది. కాని ఏం చెయ్యను, ఆ ఐశ్వర్య మదమే నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది. అధికార గర్వంతో 1000 మంది మహా ఋషుల చేత నా పల్లకిని మోయించాను. అలా పల్లకి మోస్తున్న అగస్త్యముని తలను నా కాలితో తన్నాను. దానితో ఆ ముని కోపం తీరం దాటింది. వెంటనే కళ్ళెర్రజేసి నా వైపు చూస్తూ, ఓరీ నీచుడా, అధికార మదంతో కన్ను మిన్ను గానక ప్రవర్తించావు. ఏ అధికారం చూసుకుని నువ్వు ఎంత విర్రవీగుతున్నావో ఆ అధికారాన్ని, దైవత్వాన్ని కోల్పోయి పాములా మారి భూలోకాన పడి జీవిస్తావు. ఇదే నా శాపం అంటూ శపించాడు.
దానితో ఒక్కసారిగా పల్లకి మీది నుంచి కింద పడిపోయాడు నహుషుడు. మెల్లమెల్లగా తన శరీరం పాములా మారడం గమనించాడు. దానితో అతడు వెంటనే అగస్త్యముని కాళ్ల మీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు. అప్పటికి శాంతించిన అగస్త్యుడు, దిగులు పడకు నహుషా, నీకు నేను ఓ వరం ప్రసాదిస్తున్నాను. నువ్వు పాము రూపంలో ఏ ప్రాణిని తాకినా దాని శక్తి హరించుకుపోతుంది. ఎంతటి బలమైన జీవైనా నీ పట్టు నుంచి విడిపించుకోలేదు. అలాగే భవిష్యత్తులో ఎవరైతే నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారో అతడి కారణంగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. కాని దానికి చాలా కాలం పడుతుంది అని అగస్త్యుడు నహుషుడికి శాప విమోచన మార్గాన్ని వివరించాడు. ఈ విధంగా నహుషుడు తన గాథను ధర్మరాజుకు చెప్పి, ఓ ధర్మరాజా, అప్పటి నుండి నేను పాము రూపంలో ఈ కారడవిలో ఉంటూ నాకు శాప విమోచనం కలిగించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి నీ కారణంగా నాకు విముక్తి కలిగింది. ఇక నేను వెళుతున్నాను అని చెప్పి నహుషుడు దివ్య రూపంతో ఆకాశంలోకి ఎగిరి స్వర్గానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే హస్తినాపురానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను కలిసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుడిని రాజభవనానికి పిలిపించి పాండవులు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు పాండవులు అడవులలో పడుతున్న కష్టాల గూర్చి ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు దుఃఖించి, అయ్యో, నా కుమారుడు దుర్యోధనుడి దుర్మార్గం, శకుని మోసం, దుశ్శాసనుడి దుశ్చర్యలు, కర్ణుడి తొంటరితనం వల్లనే పాండవులు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. నా కుమారులపై ప్రతీకార భావంతో వారు అనుక్షణం రగిలిపోతుంటారు. అన్నగారి మాటకు లోబడి భీముడు అరణ్యవాసం చేస్తున్నాడు. లేదంటే అమిత బలవంతుడైన ఆ వాయుపుత్రుణ్ణి అడ్డుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? మామూలుగానే అర్జునుడు వేసే బాణాలను తట్టుకోవడం అసాధ్యం. ఇప్పుడు ఏకంగా దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందాడు. ఇక నా పుత్రులకి మరణం తప్పదు అంటూ తలబాదుకున్నాడు. ఈ మాటలన్నీ విన్న దుర్యోధనుడు పక్కనే ఉన్న శకునితో, మామా, ఏంటిది? నా తండ్రి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడు? మనం దీని గూర్చి తప్పక ఆలోచించాలి అని చెప్పి కర్ణ దుశ్శాసనులను కూడా పిలిచి అందరూ ఒకచోట సమావేశమయ్యారు. అయితే అప్పటికే దుర్యోధనుడి మనసులోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నాడు కర్ణుడు. పైగా కర్ణుడికి కూడా పాండవులంటే అంతులేని కోపం ఉంది. దాంతో వెంటనే దుర్యోధనుడి వైపు చూస్తూ, మిత్రమా దుర్యోధన, పాండవులు అడవుల పాలయ్యారు. వారి సర్వ సంపదలు నీవశమయ్యాయి. ఈ భూమండలంలోని రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించి నీకు కప్పం చెల్లిస్తున్నారు. నీవే ఈ భూమండలానికంతటికీ సార్వభౌముడివి. పాండవులు ద్వైతవనంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మనం మన సపరివార సైన్యంతో పాండవుల వద్దకు వెళ్లి మన భోగ భాగ్యాలను వారి ముందు ప్రదర్శించి వారి మనసుని మొక్కలు చెయ్యాలి. నీ భార్యల సౌభాగ్యాన్ని చూసి ద్రౌపది కుమిలి 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 ఏడ్వాలి. శత్రువుల ఓటమిని చూసి సంతోషించడం కంటే పరమానందం ఇంకేముంటుంది? కర్ణుడి మాటలకు సంతోషించిన దుర్యోధనుడు, మిత్రమా, నువ్వు చెప్పినట్టుగానే మనం ద్వైతవనానికి వెళ్లడం తప్పనిసరి. కాని దీనికి మా తండ్రిగారు ఒప్పుకుంటారని నాకనిపించడం లేదు. ఎందుకంటే పాండవులు ద్వైతవనంలో ఉన్నారని పితృదేవులకు తెలుసు. ఇప్పుడు గనుక మనం అక్కడికి వెళ్తామని చెబితే ఖచ్చితంగా పాండవులతో కయ్యానికేనని గ్రహిస్తారు. కాబట్టి మనం వెళ్లడానికి ససేమిరా అంటారు. దానికి తోడు విదురుడు ఎల్లప్పుడూ మహారాజు వద్దనే ఉంటూ పాండవులను పొగడటమే అతనికి పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు గనుక మన పన్నాగం అతడికి తెలిసిందో అది ఇది చెప్పి మనం వెళ్లడానికి వీలు లేకుండా అడ్డరాని అడ్డంకులన్నీ కల్పిస్తాడు. కాబట్టి ముందు మనం చిన్నతండ్రి అంగీకారం సంపాదించే ఆలోచన చెయ్యాలి అని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న శకుని, సుయోధన, నేను ఉండగా నువ్వు ఇంతటి ఆందోళన పడాల్సిన పనిలేదు. నేను ఒక ఉపాయం చెబుతాను విను. ద్వైతవనంలో మన ఆవుల మందలు ఉన్నాయి కదా, వాటిని చూడడానికి వెళ్తామంటే ఎవరూ అడ్డు చెప్పరు అని అన్నాడు. దానికి కర్ణుడు, అవును మిత్రమా, నాకు కూడా ఇదే సరైన ఉపాయం అనిపిస్తోంది అని చెప్పాడు. ఇక దుర్యోధనుడు కూడా శకుని చెప్పిన పథకంతో ఏకీభవించి ముగ్గురు ఒకరి ముఖం వైపు ఒకరు చూసుకొని అంటూ నవ్వుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయమే సుమంగుడు అనే గొల్లవాణ్ణి వెంటబెట్టుకుని శకుని, కర్ణ, దుర్యోధనులు ముగ్గురు కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి, మహారాజా, ఇతడు సుమంగుడు ద్వైతవనంలోని మన ఆవుల మందల నుంచి వస్తున్నాడు.
అని సుమంగుణ్ణి ధృతరాష్ట్రుని ముందు నిలిపారు. సుమంగుడి వంటి నుంచి వస్తున్న గోవాసనను బట్టి ధృతరాష్ట్రుడు అతడి వైపు తిరిగి, ద్వైతవనంలోని మన పశు సంపదంతా సురక్షితంగా ఉందా అని అడిగాడు. దానికి ఆ గొల్లవాడు, చిత్తం మహారాజా, ద్వైతవనంలో పశువులకు ఉండే రక్షణ ఆర్యావర్తంలో మరెక్కడా ఉండదు. కాని ఇప్పుడు అకస్మాత్తుగా ఓ పెద్ద ఆపద వచ్చి పడింది. ఎక్కడా లేని క్రూర మృగాలు అక్కడికి చేరి మన పశువులపై పడి గోవులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ విషయం మీకు విన్నవించాలనే కంగారుగా ఇలా వచ్చాను ప్రభు అంటూ దుర్యోధనుడు చెప్పిన పాఠాన్ని యథాతథంగా సుమంగుడు ధృతరాష్ట్రుని ముందు అప్పజెప్పాడు. సుమంగుడు తన మాట పూర్తి చేశాడో లేదో అంతలోనే శకుని కలగజేసుకుని, అయితే మహారాజా, క్రూర మృగాలను చంపి ఆవుల మందలను రక్షించడానికి యువరాజు సుయోధనుణ్ణి పంపించండి అని అన్నాడు. శకుని మాటలు విని ఎంతోసేపు తటపటాయిస్తూ ఆలోచించాడు ధృతరాష్ట్రుడు. తరువాత నోరు తెరచి ద్వైతవనానికి వెళ్లి క్రూర మృగాలను చంపడం, ఆలమందలను రక్షించడం రెండూ మంచి విషయాలే, బాగానే ఉంది. అయితే అక్కడ పాండవులు ఉన్నారు. పాము, ముంగిస ఈ రెండూ ఎలా అయితే కలిసి ఉండలేవో అలాగే మీరు పాండుకుమారులు కూడా ఒకరికొకరు ఎదురుపడితే గొడవ పడకుండా ఉండలేరు. పైగా కయ్యానికి కాలు దువ్వడానికి పాండవులేమీ సామాన్యులు కాదు. కాబట్టి మీరు ద్వైతవనానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఆలమందలను రక్షించడానికి మరెవరినైనా నియమిస్తాను అని అన్నాడు. అప్పుడు శకుని, మహారాజా, పాండవులను కదపవలసిన అవసరం మాకు ఏముంది? ఒకవేళ పొరపాటున మా వల్ల ఏదైనా తప్పు జరిగినా ధర్మరాజు ధర్మం తప్పి ప్రవర్తించాడు. ఇక అతని తమ్ముళ్ళు తమ అగ్రజుని ఆదేశాన్ని ధిక్కరించారు. అటువంటప్పుడు అసలు మా మధ్య గొడవ ఎలా ఏర్పడుతుంది? కాబట్టి మమ్మల్ని నమ్మండి మహారాజా, మాకు ఎప్పటి నుండో వేటాడాలని కోరికగా ఉంది. ఇప్పుడు ద్వైతవనానికి వెళ్తే అక్కడ సమస్య అలాగే మా కోరిక రెండూ తీరుతాయి అని సర్ది చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు మళ్లీ తటపటాయించాడు. అలా ఎంతోసేపు ఆలోచించి చివరికి శకుని వైపు చూస్తూ, సరే వెళ్ళిరండి, కానీ జాగ్రత్తగా మసలుకోండి, ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా తిరిగిరండి అని హెచ్చరించి దుర్యోధనుడు ద్వైతవనానికి వెళ్లడానికి సమ్మతించాడు. ధృతరాష్ట్రుడు సరే అన్నాడో లేదో ఆలమందలకి ప్రయాణమని పట్టణంలో చాటింపు వేశాడు దుర్యోధనుడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. మంచి విలువైన దుస్తులు, బంగారు ఆభరణాలను ధరించి చూడడానికి దేవేంద్రుడిలా దుర్యోధనుడు రథంపై బయలుదేరగా కర్ణుడు, శకుని, అతని తమ్ముళ్ళు కూడా అలాగే అలంకరించుకొని దుర్యోధనుడి వెంటే వారి వాహనాలపై ముందుకు సాగారు. ఈ ప్రయాణానికి అవసరంగా 8,000 రథాలు, 30,000 ఏనుగులు, 90,000 గుర్రాలు, 1,00,000 మంది సైనికులు, ఇలా ఒక సైన్యమే దుర్యోధనుడి వెంట నడిచింది. అలా ఎన్నో కొండలు, అడవులు దాటి ప్రయాణించి కౌరవ సేన ఆలమందలు ఉన్న అరణ్యంలోకి ప్రవేశించింది. అక్కడ ఎన్నో వేల పశువులు ఎటువంటి భయం లేకుండా యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. తమ రాజ్య పశు సంపదను చూసి సంతోషించిన దుర్యోధనుడు వాటికి తగిన రక్షకులను నియమించి వారిని తగిన రీతిలో సత్కరించాడు. ఆ తరువాత వేటకు వెళ్లి ఎన్నో పులులను, సింహాలను, క్రూర మృగాలను తన గదాఘాతానికి బలిచ్చాడు. ఏనుగుల వెంటపడి తరిమి పట్టుకొని బంధించాడు. అలా వేటా వినోదాల అనంతరం దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైత సరోవర సమీపానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశానికి దగ్గరలోనే ధర్మరాజు మునులతో కలిసి సద్యస్కందం అనే ఒక యజ్ఞం చేస్తున్నాడు. అయితే ద్వైత సరోవరాన్ని చూసిన దుర్యోధనుడు అక్కడ క్రీడాగృహాలను నిర్మించమని సైనికులను ఆదేశించాడు. దుర్యోధనుడి ఆదేశానుసారం సైనికులు క్రీడాగృహాలను నిర్మించడం మొదలుపెట్టారు. సైనికులు నిర్మాణ పనులు ప్రారంభించగానే కొందరు గంధర్వులు గబగబా అక్కడకు పరిగెత్తుకు వచ్చి, ఎవరు మీరు? ఈ సరోవరం గంధర్వరాజు చిత్రసేనుడిది. ఆయన క్రీడా వినోదం కోసం ఇది ఏర్పడింది. ఇక్కడ ఎవరు ఎటువంటి నిర్మాణాలు చెయ్యకూడదు. అసలు ఈ ప్రాంతానికే మీరు రాకూడదు. ఇక్కడి నుండి వెళ్లిపోండి అని హెచ్చరించారు. దానితో ఆ సైనికులు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు. అప్పుడు దుర్యోధనుడు కొంతమంది బలిష్టమైన యోధులను వారికి తోడుగా వెళ్లమని ఆదేశించాడు. ఆ వీరులు గంధర్వుల వద్దకు వెళ్లి, ధృతరాష్ట్రుల వారి కుమారుడైన దుర్యోధన మహారాజు ఈ ద్వైతవనానికి వేంచేశారు. వారు తమ రాణులతో సహా జలక్రీడలాడడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు ఇక్కడ ఉండకూడదు, పోండి అని గదమాయించారు.
కౌరవ సైనికుల మాటలు విని గంధర్వులకు కోపం వచ్చింది. కాని అంతలోనే ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకొని నవ్వుకొని కౌరవ వీరుల వైపు చూస్తూ, ఏమిటి ఈ తలబిరుసు? ఎదుటివారు ఎవరో తెలుసుకోకుండా మదమెక్కి ప్రవర్తిస్తున్నాడు మీ మహారాజు. తన మాన ప్రాణాలు రెండూ పోగొట్టుకోగలడు, జాగ్రత్త. మర్యాదగా మా మాట విని బుద్ధిమంతుల్లా తిరిగి వెనక్కు వెళ్లిపోండి అని అన్నారు. దానికి కౌరవ సైనికులు సరే చూస్తాం అంటూ దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి గంధర్వులు అన్న మాటల్ని అతడితో చెప్పారు. అది విని మండిపడ్డ దుర్యోధనుడు వెంటనే పక్కనే ఉన్న కర్ణుడు, తన తమ్ముళ్ళు మరికొంతమంది ముఖ్యుల వైపు చూస్తూ, వెళ్ళండి